వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నలుగురు పిల్లలున్న తల్లికి వందనం కింద చంద్రన్న పంపించాడు 60,000. భారీ వర్షం, రోడ్లపై భారీగా చేరిన నీరు. అందమైన చేనేత పట్టు వస్త్రాల కోసం సంప్రదించండి. కర్నూలులోని మించిన్ బజార్ పెద్ద అమ్మవారి శాల ఎదురుగా రుక్మిణి హౌస్ కు సందర్శించండి. జూన్ 14, 15 అంటే శని ఆదివారాల్లో జరిగే పట్టు వస్త్రాల ప్రదర్శనశాలలో కర్నూలు నగర వాసులకు అంటే బాలికల నుంచి మహిళల వరకు అలాగే వృద్ధులకు సైతం కావాల్సిన కంచిపట్టు సారీస్ వద్ద ప్రత్యేకంగా బంగారు ధరకు తగ్గని రీతిలో చీరలు లభించడమే మా ప్రత్యేకత. ఈ సందర్భంగా రుక్మిణి సిల్క్ అధినేత హోమియోపతి డాక్టర్ చందన మేడం గారు మీడియాతో మాట్లాడారు. రుక్మిణి సిల్క్ సంబంధించిన ప్రత్యేకతలు, విశేషాలు వారి మాటల్లోనే విందాం. కాస్ట్ ఎంత ఉంటుందన్నా? సిల్క్ శారీస్ ఇది మేము ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం. ఫస్ట్ బిగినింగ్ నుంచి ఇక్కడికే వస్తున్నాము. కర్నూలు ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడికే వస్తాం శారీస్కి. మొన్న మ్యారేజ్ కూడా ఇక్కడే తీసుకున్నాము. ఇప్పుడు కూడా వచ్చి ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, కలర్స్ బాగుంటాయి, అన్ని డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ తీసుకుంటాము. ప్రతిసారి ఇక్కడికే వస్తాం మేము. ఏ ఫెస్టివల్ అయినా, మ్యారేజెస్ అయినా, ఏవైనా కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటాం. బోటిక్ శారీస్ అన్నీ ఉంటాయి. నా పేరు నల్లగట్ల మాధవిలత, కర్నూలు. ఈ నెల జూన్ 14th and 15th అయితే మన రుక్మిణి సిల్క్స్లో మేము ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే హెవీ స్టాక్ అండ్ దట్టు మెయిన్గా కొత్త కలెక్షన్స్ వచ్చిన వెంటనే మేము ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తాం. ఇంకొక రీజన్ ఏంటంటే మా స్టోర్ ఓపెన్ చేసింది నల్లి కుప్సోమ్ శెట్టి గారు, ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. ఆ ఈవెంట్కి సందర్భంగా మేమైతే ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో మా కలెక్షన్స్లో అయితే 2000 నుంచి స్టార్ట్లో ఉంటాయి అండ్ అప్ టు అన్లిమిటెడ్ లాగా అన్ని వెరైటీస్, బొటిక్ కలెక్షన్స్ నుంచి స్టార్ట్ చేసుకొని పట్టు వరకు అన్నీ ఉంటుంది. సో మిస్ చేసుకోకుండా మీరైతే ఎగ్జిబిషన్కి అయితే అటెండ్ అవ్వండి. ఓకే, ఈ ఎగ్జిబిషన్లో అయితే బొటిక్ శారీస్ కలెక్షన్స్, ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు డిఫరెంట్గా ఉంటాయి. మీకు కర్నూలులోనే కాదు, హైదరాబాద్లో కాదు, ఎక్కడ ఇలాంటి కలెక్షన్స్ దొరకని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు ట్రెండింగ్గా రా మ్యాంగో కలెక్షన్స్, గ్రీన్ మ్యాంగో, బాందిని, జార్జెట్స్, క్రేప్స్, విక్టోరియా సిల్క్స్ అండ్ వాట్ నాట్ అన్నట్టుగా అన్ని కలెక్షన్స్ యాడ్ చేస్తున్నాము. డిస్కౌంట్ ఆఫర్స్ అన్నట్టుగా ఆఫర్ కలెక్షన్స్ కూడా చాలా ప్లేస్లో ఉన్నాయి. డిజైనర్ ఇప్పటికి ట్రెండింగ్గా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యే కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. డిజైనర్ ఫ్యాబ్రిక్స్తో పాటు
పార్టీ వేర్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మంచిగా కంపేర్ చేసుకోవచ్చు కలెక్షన్స్ మొత్తం మీదకి ఎలా ఉంది, మన రుక్మిణి కలెక్షన్స్లో ఎలా ఉన్నాయంటే ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తుంది నేనైతే డాక్టర్ చందన. ఆమె హోమియోపతిగా ఉంటూ ఇలాంటి కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి, వనపర్తి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని ఉప్పల్, సికింద్రాబాద్, బంజారా హిల్స్, అమీర్పేట్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెల్కమ్ టు SBN న్యూస్. నలుగురు పిల్లలు ఉన్న తల్లికి వందనం కింద చంద్రన్న పంపించాడు 60,000. జగన్ రెడ్డి 5 ఏళ్లలో వేసిన డబ్బు చంద్రబాబు ఒక్క ఏడాదిలో వేసేశారు. ఆ కుటుంబానికి ఒక్కసారిగా 60,000 వచ్చాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలని గౌరవిస్తూ వారి ఖాతాల్లో ఒకే రోజు 10,000 కోట్లు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలని గౌరవిస్తుంది కూటమి ప్రభుత్వం. పెంటపాడు మండలం మోహన్జీపాడు గ్రామానికి చెందినటువంటి మెండ్యాల పెద్దులు దుర్గా కుటుంబం అండి ఇది. గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో 4 పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది. ఇవాళ నలుగురికి 15,000 60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి 15,000 60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు. దాని సందర్భంగా మోహన్జీపాడు గ్రామానికి చెందిన కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పమ్మా, గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి. ఎంతమందిని పంపించావు? 4 పంపించి ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతి? మీ 4 పిల్లలకి వచ్చినాయి అమ్మా. ఎలాగుంది, మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందండి. 4 పిల్లలను కూడా చదివించుకోగలను. అమ్మా నువ్వేంటమ్మా, నువ్వు చెప్పు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,000 వేశారు. నీకు 2 చెల్లి, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. నీకు ఎలాగ ఉంది? నువ్వేం చదువుతున్నావు? 10th వెళ్తావు. ఆనందంగా ఉందమ్మా. నువ్వు చెప్పరా. ఇదిగోని చూడండి, ఈ కుటుంబంలో నలుగురికి 15,000 60,000. గత 3 రోజుల నుంచి శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయం పైన జరిగిన దాడుల గురించి ఈ రోజు పోలీస్ వారు వచ్చి పంచనామా చేసుకుని వెళ్లారు. హిందూ సంఘాల వాళ్ళు ఇంత దాడి జరిగిన 3 రోజులైనా కూడా ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, ముందు వారందరినీ అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని హిందూ సంఘాల వాళ్ళు అందరూ వాళ్ళ మద్దతుని తెలియజేస్తూ ఉన్నారని, ఇలాంటి ఆలయంపై దాడులు చేసిన వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హిందూ సంఘాలు అంతా సంఘటితమై ఈ విషయం మీద ఇంకా శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణం చేసేటంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేశారు. ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అయ్యా, గతంలో అన్నమయ్య సర్కిల్లో అన్నమయ్య మీద చిన్న టోపీ పెట్టిన దానికి మీరు వెంటనే స్పందించి సీసీ కెమెరాలు పట్టుకొని ఒక అతను పట్టుకొని వచ్చి ఇతను పిచ్చోడు, ఇతనే పెట్టాడు, కావాలంటే చూడండి అని సీసీ కెమెరా యుద్ధ ప్రాతిపదిక మీద చూపించారు ఒక టోపీ పెట్టిన దానికి అన్నమయ్య మీద. అలాంటిది వారాహి అమ్మవారి చేతులు నరికేసి గుడినే సమూలంగా నేలమట్టం చేసేసినా కూడా వారిని ఇంతవరకు మీరు వారి మీద చర్యలు తీసుకోలేదు అని అంటే మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. మేము ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నామా, లేకపోతే భారతదేశంలో ఉన్నామా, మేము హిందువులమా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్న హిందువులమా, భారతదేశంలో ఉన్న హిందువులమా అనే అనుమానం కలుగుతుంది. దయచేసి వెంటనే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ గుడిని ధ్వంసం చేసిన వారిని, ధ్వంసం చేయబడడానికి కారణమైనటువంటి ఆ జేసీబీలు, ఆ ట్రాక్టర్లు ఇంతవరకు ఒక్క దాన్ని కూడా మీరు పట్టుకోలేదు అని అంటే ఏం జరుగుతుంది? ఏ విధంగా ప్రలోభాలకో లేకపోతే మీరు ప్రలోభాలకు లొంగారా? పోలీసులు మేము ప్రాధాయపడుతున్నాం. మాకున్న రక్షణ మీరే.
మీరు ఆలస్యం చూపిస్తే, అలసత్వం చూపిస్తే మేము ఎక్కడికి పోవాలో ఎవరికి చెప్పుకోవాలా? ప్రభుత్వానికి చేద్దామంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడే ఈ పని చేశాడు. ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు? చంద్రగిరి ఎమ్మెల్యే గారు నాని గారు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. మీ పేరే చెప్తున్నారు, మీ అనుచరుడు అని చెప్తున్నారు, మీ ప్రధాన అనుచరుడు అని చెప్తున్నారు కిషోర్ కుమార్ రెడ్డి, అతను చేశాడని చెప్తున్నా. మీరు ఇంతవరకు స్పందించలేదు. వచ్చి ఈ సంఘటన, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సంఘటన కనీసం మీరు పర్యవేక్షించలేదు. ఎందుకు మీకు హిందువుల మీద ఇంత మీకు ద్వేషమా లేకపోతే ఏంటి? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మీరు వారాహి మాతని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశారు. మీ వాహనం కూడా వారాహి వాహనము, మీ వాహనాన్ని కూడా అదే పేరు పెట్టుకున్నారు. అలాంటి మాత చేతులు నరికేసి గుడిని సమూలంగా ధ్వంసం చేసిన మీరు, మీ దగ్గర నుంచి స్పందన రాలేదు అని అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మీరు కానీ యుద్ధ ప్రాతిపదికన వారిని కానీ లోపల వెయ్యకపోతే హిందూ సంఘాలం ఇంకా వేల సంఖ్యలో మేము వచ్చి మా నిరసన మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా దీన్ని సాధించేంత వరకు ఇక్కడ వారాహి అమ్మవారి గుడిని తిరిగి ప్రారంభించేంత వరకు మేము ఎంత పోరాటానికైనా సిద్ధం, మా ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జై వారాహి మాత. ఓం నమ శివాయ. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి త్వరగా కోలుకోవాలని శ్రీ కొండపోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ముడుపు కట్టిన మండల నాయకులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుడిగే గురువయ్య గౌడ్ మాట్లాడుతూ, ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గాయపడి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జనగామ ఆరోగ్య ప్రదాత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి త్వరగా కోలుకోవాలని శ్రీ కొండపోచమ్మ తల్లి ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపతో త్వరగా కోలుకోవాలని ముడుపు కట్టడం జరిగిందని అన్నారు. కొండపోచమ్మ తల్లి ఆశీర్వాదంతో, జనగామ ప్రజల ఆశీర్వాదంతో కోలుకొని ప్రజా జీవనంలోకి వచ్చి మరెందరికో తోడ్పాటు అందిస్తూ ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు సాగాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుడిగే గురువయ్య గౌడ్, ముకలి కనకయ్య, బుడిగే రమేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చల పరశురాములు, యూత్ అధ్యక్షులు ఉప్పరి సతీష్, మైనార్టీ మండల అధ్యక్షుడు హర్షత్, బుడిగే రమేష్, దర్శనం కిషన్, అనిల్, నవీన్, కరుణాకర్ పాల్గొన్నారు. ఈరోజు కుమ్రవెల్లి మండలంలోని గురువన్నపేట గ్రామం నుండి బీఆర్ఎస్ నాయకులం అందరం కలిసి అపద్బాంధవుడు, జనహృదయ నేత, ప్రజలు కష్టాల్లో ఉంటే వెనువెంటనే వచ్చే తీర్చే నాయకుడు గౌరవ శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు మొన్నటి రోజున కాలు జారి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాలు జారి కింద పడడం జరిగినది. అందు గురించి యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స చేయడం జరిగినది. ఆయన వెనువెంటనే కోలుకోవాలని, ప్రజల జనక్షేత్రంలోకి తొందరగా రావాలని మేమందరం కలిసి శ్రీ కొండపోచమ్మ ఆలయం వద్ద పూజలు చేయించి ముడుపు కట్టడం జరిగింది. ఆయన కోలుకోగానే మళ్ళీ తొందరనే వస్తాడు. మా మధ్య అందరితోటి ఇక్కడ ఈ గుడి వద్దకు వచ్చి మళ్ళీ ఆయన రాగానే 101 కొబ్బరికాయ కొడతామని అందరము మంచి మనసుతో కోరుకొని ముడుపు కట్టడం జరిగినది. వెనువెంటనే కోలుకోవాలని ఆ కొండపోచమ్మ తల్లిని వేడుకున్నాము.